So for you, we just start with module 2. Before that, I will just explain module 1. I will just recap. So, okay. So good afternoon, everyone. So basically, previously నేనేం చెప్పానంటే what is the testing? So testing అంటే ఏంది? మెటీరియల్ నీకుంది brief గా చెప్తా. So testing అంటే ఏందంటే someone developed the application that will be PhonePe, Google Pay or Facebook or anything. So that need to be tested by someone who is the testing engineer, who learn this type of testing. Someone need to test it whether it is working perfectly or not. కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి. అది ఎలా డిఫరెంట్ వేస్‌లో టెస్ట్. మాన్యువల్, ఆటోమేషన్. మాన్యువల్ అంటే ఏంది? యూ నీడ్ టు ఓపెన్ మాన్యువల్లీ బై క్లికింగ్ సమ్‌వేర్, ఓపెనింగ్ ద పేజ్ అండ్ క్లోజింగ్ ద పేజ్ అండ్ క్లికింగ్ ఆన్ సంథింగ్ యూ నీడ్ టు టెస్ట్ ఇట్. ఆటోమేషన్ అంటే ఏంది? వితౌట్ డూయింగ్ దట్ there is a software. For example, that software is Selenium software. In order to do that automation, you want some code, some 2 lines of code, so it will automatically do that. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ మనం జావాలో రాస్తాం సెలీనియంలో. అది ఆటోమేటిక్‌గా రన్ చేస్తది. ఆటోమేటిక్‌గా రన్ చేసి మనకి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని రిపోర్ట్ ఇస్తది. అది ఆటోమేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్. టెస్టింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంది? సో డిఫెక్ట్స్ ఏమి రాకూడదు. క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో టెస్టింగ్ చేయకపోతే సాఫ్ట్‌వేర్ ఫెయిల్ అవుతది. సాఫ్ట్‌వేర్ ఫెయిల్ అయిందంటే క్వాలిటీ తగ్గిపోద్ది. ఎవరు వాడరు. కస్టమర్ సాటిస్ఫై కాడు. డబ్బు వేస్ట్, అంతే వేస్ట్. అదే ఇంపార్టెన్స్. దాని స్టెప్స్ ఉన్నాయి చూడు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో టెస్టర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇన్ ఏ కంపెనీ, ఒక కంపెనీలో సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంది బేసిక్‌గా? సో దేర్ ఆర్ పీపుల్, సమ్ 11 మెంబర్స్. ఒక టీమ్‌కి 11 మెంబర్స్ ఉంటారు ఒక కంపెనీలో. సో దెన్ ఆఫ్టర్ థట్ అమాంగ్ దెమ్ 3 మెంబర్స్ ఆర్ టెస్టర్స్. 1 సీనియర్, 2 జూనియర్ టెస్టర్స్ లైక్ యూ. జూనియర్ టెస్టర్స్ రోల్ ఏంది? డైలీ చేసిన డెవలప్‌మెంట్ యాక్టివిటీస్. అంటే సమ్ ఆఫ్ ద డెవలపర్స్ విల్ డెవలప్ దట్ థింగ్. సో దట్ విల్ బి సాఫ్ట్‌వేర్ ఆర్ హార్డ్‌వేర్ ఎనీథింగ్. దట్ యూ నీడ్ టు టెస్ట్ ఇట్ మాన్యువల్లీ. So that you are as a junior test engineer. And whenever it is required for automation, if you know automation, then you'll be applied for automation testing also. ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు అవసరం? ఒక ప్రోడక్ట్ మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ప్రోడక్ట్ అంటే యాప్ అనుకో. ఫోన్‌పే, గూగుల్ పే. నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అయింది. సో దాన్ని మార్కెట్ రిలీజ్ చేసేంత వరకు మాన్యువల్ టెస్టింగ్. ఒకసారి రిలీజ్ అయిన తర్వాత డైలీ సేమ్ టెస్టింగ్ చేయాలి కదా! అది ఆటోమేషన్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్ యూ కెన్ డూ దట్. అది. సో ఇవన్నీ దాన్ని మెయింటైన్ చేయడానికి జూనియర్, సీనియర్ టెస్టర్స్‌ని డైలీ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ వర్క్స్ జరుగుతున్నాయా లేదా కరెక్ట్‌గా అనేది మానిటర్ చేసేవాడు మీ టీమ్ లీడర్. టెస్టింగ్ టీమ్ లీడ్. టీమ్‌కి ముగ్గురే ఉంటారు కాబట్టి టీమ్ లీడు 3, 4 టీమ్స్‌కి ఒక టీమ్ లీడ్ ఉంటాడు. అంటే ఏంది 3, 4 టీమ్స్‌లో 2, 3 పీపుల్ టెస్టింగ్స్ ఉంటారు కదా! వాళ్ళందరికి కలిపి టెస్టింగ్ టీమ్ లీడ్ ఉంటారు. అట్లా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ అదే 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆప్షన్స్, ఎర్రర్ పాలసీ, ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈస్ నాట్ పాసిబుల్. సో అవి చూపిస్తా మెటీరియల్‌లో. డౌన్‌లోడ్ చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్టింగ్. ఇక్కడ 7 ప్రిన్సిపల్ ఉంటది మనకి. ఇది 7 ఉంటది ఇక్కడ. సో టెస్టింగ్ వల్ల ఏంది? మనకేదైనా డిఫెక్ట్స్ ఉంటే తెలుస్తది. డిఫెక్ట్ అంటే ఏంది? మనం లాగిన్ చేస్తున్నాం. పాస్వర్డ్, యూజర్ నేమ్ వి గివెన్ కరెక్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ లాగింగ్ ఇన్. అదేంది? ఫాల్ట్ కదా! ఆ ఫాల్ట్‌ని మనం డిఫెక్ట్ అంటాం. సో అవిని ఐడెంటిఫై చేయొచ్చు. బికాస్ యూ టెస్టెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అగైన్ యూ విల్ సెండ్ బ్యాక్ దిస్ టు డెవలపర్. అగైన్ డెవలపర్‌కి సెండ్ చేసి ఇది బాగలేదు. విల్ రైజ్ ఎ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్‌లో డిస్క్రిప్షన్ రాస్తాడు. ఇది ఇలా చేసాము, ఇది పర్వాలేదని. అతనేం చేస్తాడు? మళ్ళీ అతను కూడా టెస్ట్ చేసి ఓకే. ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి కరెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తాడు కోడ్‌ని. ఎగ్జాస్టివ్ టెస్టింగ్. నువ్వెంత చేసినా కూడా ఒక 1% మిగిలే ఉంటది. ఏదైనా సరే 100% కాదు. అదే ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎర్లీ టెస్టింగ్. సో నువ్వు అది మార్కెట్‌లోకి రిలీజ్ అవ్వకముందే మాన్యువల్ టెస్ట్ చేస్తావు కాబట్టి దట్ ఈస్ వాట్ ఎర్లీ టెస్టింగ్. సో యూ కెన్ ఫైండ్ ద డిఫెక్ట్స్. సో దట్ వన్స్ యూ ఫౌండ్ ద డిఫెక్ట్స్ యూ గివ్ బ్యాక్ టు డెవలపర్. ఎవరైతే డెవలప్ చేశారో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళకిస్తావు. వాళ్ళు సాల్వ్ చేసి పంపిస్తారు. డిఫెక్ట్స్ క్లస్టరింగ్. డిఫెక్ట్స్ క్లస్టరింగ్ అంటే ఏందంటే బేసికల్‌గా లాగిన్ మాడ్యూల్ ఉంది. లాగిన్ అనే పేజ్‌లో 10 డిఫెక్ట్స్ ఉంటాయి. సైన్ అప్ పేజ్‌లో 2 డిఫెక్ట్స్ ఉంటాయి. కోర్సెస్ పేజ్‌లో ఇంకో 4 డిఫెక్ట్స్ ఉంటాయి.
అవన్నీ నువ్వు సెగ్రిగేట్ చేయడమే క్లస్టర్. క్లస్టర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ కదా! ఒక క్లస్టర్ ఉంది. క్లస్టర్ అంటే ఏంది? ఒక బిల్డింగ్. ఇప్పుడు అమెజాన్ క్లస్టర్ ఉంది. అమెజాన్ హెడ్ క్వార్టర్స్ ఉంది ఏదో ఒక దేశంలో. సో, దాంట్లో క్లస్టర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్. గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్‌ని ఒక క్లస్టర్ అంటాం. ఇక్కడ గూడా గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్, గ్రూప్ ఆఫ్ వైర్‌లెస్ రౌటర్స్‌ని ఒక క్లస్టర్ అంటాం. అట్లాగా గ్రూప్ ఆఫ్ రూమ్స్‌ని ఒక క్లస్టర్ అంటాం. అట్లాగా సో, గ్రూప్ ఆఫ్ ద సేమ్ టికెట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ పేజ్. సేమ్ పేజ్‌లో ఉన్నవి సెగ్రిగేట్ చేసి అది లాగిన్ మాడ్యూల్, ఇది సైన్ అప్ మాడ్యూల్ అని చెప్పడం క్లస్టరింగ్ అంటాం. అంటే దానికి డిఫెక్ట్స్ వస్తాయి. పెస్టిసైడ్ పారాడాక్స్. పెస్టిసైడ్ పారాడాక్స్ అంటే బేసికల్‌గా ఓరల్‌గా చెప్తా కాబట్టి నీకు అర్థమవుతది. అది చదివితే 1 పాయింట్ నోట్స్ రాసుకోవచ్చు. ప్రిన్సిపల్స్‌లో ఎనీ వన్ ఆఫ్ ద 2 ప్రిన్సిపల్స్ యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఇంటర్వ్యూ దట్ ఈస్ ఫైన్. ఇంటర్వ్యూలో అడిగితే. పెస్టిసైడ్ పారాడాక్స్ అంటే నువ్వు చేసిన ప్రాసెస్. టెస్టింగ్ ఇప్పుడు ఒక ప్రాసెస్‌లో చేసావు. ఇంకో ప్రాసెసెస్‌లో చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చేసావు. నెక్స్ట్ బ్యాక్ నుంచి చేయాలి. తర్వాత మిడిల్ నుంచి చేయాలి. సో, ఆ విధంగా డిఫరెంట్‌గా చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంటే బయటపడతది. లేకపోతే బయటపడదు. అది పెస్టిసైడ్ పారాడాక్స్ అన్నమాట. డిఫరెంట్ వేస్ యూ నీడ్ టు టెస్ట్. You no need to go in the same road every day. You go in the other road also so that you can experience the different things. అంతే కదా! ఈ సందులో ఒకటే ఉంటావా? బెంగుళూరులో ఉన్నన్ని రోజులు లేవు గదా! అన్నీ తిరుగుతావు. తిరిగినప్పుడు నీకు అర్థమవుతది. అట్లా పెస్టిసైడ్ పారాడాక్స్ కూడా డిఫరెంట్ వేస్‌లో చూస్తే డిఫరెంట్ నీకు కనిపిస్తాయి. టెస్టింగ్ ఈస్ కంటెంట్ డిపెండెంట్. కంటెంట్ డిపెండెంట్ అదే. నేనేమంటాను, ఇప్పుడు మనం ఫోన్‌పే వాడతాం, గూగుల్ పే వాడుతున్నాం, ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేస్తున్నాం. టికెట్ బుక్ చేసేటప్పుడు మనం యూపీఐ ద్వారా పే చేస్తాం. వీ కెన్ పే. కార్డ్ ద్వారా పే చేస్తాం. అక్కడ కంటెంట్ డిఫరెంట్. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసావు. నువ్వు బయట స్పేషన్ కొట్టినప్పుడు రాలేదనుకో, మీన్స్ ఇక్కడ కంటెంట్ డిపెండ్. ఇది గూగుల్ మ్యాప్స్ వాడుతున్నావు. అక్కడ ఫోన్‌పే, గూగుల్ పే వాడతావు. దిస్ కంటెంట్ ఈస్ డిఫరెంట్. దట్ కంటెంట్ ఈస్ డిఫరెంట్. సో, బేస్డ్ ఆన్ ద కంటెంట్ విచ్ యూ ఆర్ యూజింగ్, బేస్డ్ ఆన్ ద టెస్టింగ్ విల్ చేంజ్ రైట్? టెస్టింగ్ స్ట్రాటజీ విల్ చేంజ్. అబ్సెన్స్ ఆఫ్ ఎర్రర్ పాలిసీ. ఎర్రర్స్ ఏమి ఉండకూడదు. మాక్సిమం ఎర్రర్స్ ఉండకపోతేనే సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినట్టు. అది ఇంపార్టెన్స్. దాని ప్రిన్సిపల్ అది. ఓకేనా? ఎర్రర్స్ అనేవి ఉండకూడదనమాట. సో, ఇది. సో, నెక్స్ట్ ఏంది? క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏందంటే, ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లోకి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ వచ్చి, ఏదైనా ఇష్యూస్ వచ్చింది. నువ్వు లాగిన్ అవ్వలేకపోతున్నావు. నువ్వు సైన్ అప్ అయినా కూడా నీకు మెయిల్ రాలేదు. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు నీకు లింక్ రాలేదు. ఓటీపీ రాలేదు. ఇమ్మీడియేట్‌గా నువ్వు సపోర్ట్‌ని కాంటాక్ట్ చేసేవాళ్ళు దే విల్ సెండ్ యూ అగైన్ ద సేమ్ లింక్ అండ్ నీడ్ టు అప్లై. సో, ఆ సపోర్ట్ ఉండాలి. ఇమ్మీడియేట్‌గా. నువ్వేదైనా ఇప్పుడు ఎయిర్‌టెల్ నెట్ పెట్టించావుపా ఇంట్లో. సో, ఊరికే డిస్కనెక్ట్ అవుతా ఉంది. ఫోన్ చేస్తే వాడు సరిగ్గా ఫోన్ ఎత్తడు. అంటే ఏంది సపోర్ట్ సరిగ్గా లేదు. క్వాలిటీ బాలేదన్నమాట. సో, యూ కెన్ అన్‌ఇన్‌స్టాల్, రిమూవ్ చేసి యాక్ట్ పెట్టిస్తాం. సో, తీసేసినట్టే కదా! బికాస్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. తర్వాత ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంది. ఏదైనా ఇంప్రూవ్ చేయాలా? ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడున్నావు. ఇక్కడ కూర్చొనున్నావు. కొంచెం స్క్రీన్ ఎత్తుగా ఉంది. నాకు కొంచెం కిందకి దించాలి. అది ఫీడ్‌బ్యాక్ నేను చేస్తా. అలా చేయడం వల్ల నువ్వు సాటిస్ఫై అవుతావు. ఇలాగా తర్వాత ఒక ప్రొడక్ట్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా? గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా? ఫుడ్ అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ఉండాలా. దీనికి ఐఎస్ఓ ఉండాలి. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయా లేదా? నీకు పాన్ కార్డ్ ఉందా లేదా? సో, ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళకున్నాయా లేదా? అవన్నీ అన్నమాట డాక్యుమెంటేషన్ ప్రాసెస్. ఇవన్నీ కలగలిపితే క్వాలిటీ అష్యూరెన్స్. వీ కెన్ గివ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్. ఏదైనా గూడా కల్తీ లేనిది ఫుడ్డు. ఇక్కడ క్వాలిటీ డాక్యుమెంటేషను, రియల్ టైమ్ నాలెడ్జ్, అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా నువ్వేదైనా ఇష్యూ అడిగితే చెప్పగలగాలి. సో, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. డొమైన్ అంటే ఇది ట్రైనింగ్ డొమైన్. ఇంకోటి ఐటీ డొమైన్. ఇంకోటి నాన్ ఐటీ డొమైన్. దాన్ని డొమైన్స్ అంటారు. కేటగరీస్. ఓకేనా? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకో ఎంటర్‌టైన్‌మెంట్ డొమైన్. అట్లా డొమైన్స్ అంటారు. హౌ మచ్ టెస్టింగ్ ఈస్ ఎనఫ్? ఎంత టెస్టింగ్ ఎనఫ్ అంత వరకే. నీకు ఇష్యూస్, ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినంత వరకు, క్వాలిటీ బిల్డ్ అయినంత వరకు, కస్టమర్ సాటిస్ఫై అయినంత వరకు టెస్టింగ్ ఎనఫ్. సో థట్ విత్ థట్ టెస్టింగ్ యూ కెన్ ఎలిమినేట్ ఆల్ ద బగ్స్. యూ విల్ హావ్ ద వర్కింగ్ మోడల్. మాన్యువల్‌కి ఆటోమేషన్ డిఫరెన్స్ ఏందంటే, మాన్యువల్ యూ విల్ విత్ యువర్ హ్యాండ్స్ మాన్యువల్లీ యూ విల్ డూ. ఆటోమేషన్ డైలీ విత్ సమ్ స్క్రిప్ట్స్ యూ విల్ డూ. సో దట్ విల్ రిడ్యూస్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో విత్ రీయూజింగ్ ద రిసోర్సెస్ అలాగా. సో ఇంతవరకు క్లియరా? సో ఇదంతా మెటీరియల్‌లో ఉంది. జస్ట్ యూ నీడ్ టు గో త్రూ దట్. నౌ లెట్స్ సీ మాడ్యూల్ 2. హియర్ ఐ హావ్ పీపీటీ అండ్ ఐ హావ్ నోట్స్. పీపీటీ I will be explaining you. Notes you need to read it. Okay. Let me download.
యాహ్! సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఒక సాఫ్ట్‌వేర్ ఎలా క్రియేట్ చేస్తారు? మీన్స్ దేర్ ఆర్ సమ్ స్టెప్స్. ప్లానింగ్ అంటే సో, ఇప్పుడు చెప్తా చూడండి. సో, వన్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఏంది? ఒక సాఫ్ట్‌వేర్ రిలీజ్ చేయాలని. ఫోన్‌పేనే తీసుకో, పేటీఎం తీసుకో. ఫస్ట్ ఏం చేస్తాడు? పేటీఎం ఓనరు ప్లాన్ చేస్తాడు. హౌ దే ప్లాన్. సో, మనకేం గావాలి? సో, దాంట్లో మనకి ఏ ఆప్షన్స్ ఉండాలి? సో, దానికెంత టైం పడతది? సో, మొత్తం ప్లాన్ చేస్తారు. ఎంతమంది కావాలి? ఎంత డబ్బులవుతాయి? ఎంత టైమ్ డ్యూరేషన్ అంతా ప్లాన్ చేస్తారు. డిఫైనింగ్. సో, ఇప్పుడు ఆ ప్లాన్ చేసిన తర్వాత, మనకి అవి క్రియేట్ జేయడానికి ఎంతమంది రిసోర్సెస్ కావాలి? ఎవరికెంత సాలరీ ఇవ్వాలి? ఎంత టీమ్ మెయింటైన్ జేయాలి? తర్వాత మనకి ఏ స్క్రీన్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు హోమ్ స్క్రీన్ ఉండాలి. హోమ్ స్క్రీన్ ఆప్షన్స్‌లో నాకేముండాలి? సెండ్ మనీ, స్కాన్ మనీ అట్లా బటన్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలని చెప్పి రాసుకుంటారు. డిఫైనింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. నా రిక్వైర్మెంట్ అంటే ఏంది? నాకేది కావాలనేది నా రిక్వైర్మెంట్. సో, దాన్ని బ్లూ ప్రింట్ డిజైన్ గీయాలి. అది డిజైనింగ్ ప్రాసెస్. బేస్డ్ ఆన్ దట్ బ్లూ ప్రింట్. ఇప్పుడు ఈ డిజైనింగ్‌లో నీకు ఆ బ్లూ ప్రింట్‌లో కూడా వాలిడేషన్స్ ఒస్తాయి. వాలిడేషన్స్ అంటే నువ్వు ఒక డిజైన్ చేసావు. అంటే నువ్వు మనీ సెండ్ చేసావు రామ్‌కి. రామ్ నీకు మనీ సెండ్ చేసాడు అంటే ఏమవుతది? నువ్వు మనీ అంటే ఏంది? నంబర్స్ కదా! 200 కొడితే ఎళ్ళాలా? 200 తర్వాత మళ్ళా ఏబీసీ కొడితే ఎళ్ళకూడదు కదా! ఎందుకంటే నంబర్. ఆ వాలిడేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి డిజైనింగ్. సో, ఆ డిజైన్ చేసి డిజైన్‌ని ఏ సాఫ్ట్‌వేర్ వాడాలి? ఏ టెక్నాలజీ వాడాలి? మొత్తం డిసైడ్ అవుతది కాబట్టి డిఫైనింగ్‌లో. ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి ఏమవుతది? దానికి రైట్‌గా కోడ్ రాయాలి. కోడ్ రాసి దాన్ని డెవలప్ చేయాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, టెస్టర్స్. కోడ్ రాసిన తర్వాత అది డెవలప్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయాలి. టెస్టర్స్. టెస్ట్ చేసి తర్వాత ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసి మార్కెట్‌లో వదలాలి కదా! వదిలిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి కదా! అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మెయింటైన్ చేయాలి. దాంట్లో ఇంకేదైనా ఎవ్రీ వీకెండ్స్ ఆర్ నైట్ 12 AM to 6 PM sometimes your Airtel fiber is in maintenance activity. For the next 2 hours you don't have internet. Please అపాలజీస్ అనేది ఒక మెసేజ్ వస్తాయి కదా! అవి మెయింటెనెన్స్ యాక్టివిటీ. అంటే ఎందుకు మెయింటెనెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్‌పే, గూగుల్ పే సర్వర్ ఉంది. చాలా మంది మేబీ 1,00,000, 10,00,000, 1,000 crore పీపుల్ ఆర్ లాగింగ్ ఇన్ సేమ్ టైమ్ రైట్? సో, సర్వర్ హీట్ అయిపోతది. అండ్ దట్ మైట్ బి ఎగ్జాస్టెడ్. మేబీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఒకటి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసి నువ్వు ఆ టైంలో మనీ కొడితే కాదు కదా! అందుకే మెయింటెనెన్స్ విండో అంటారు. నెక్స్ట్ 2, 3 అవర్స్ ఫోన్‌పే పనిచేయదు. నువ్వు వాడొద్దు అంటారు. అవి మెయింటెనెన్స్ ఉండవు దాదాపుగా. 24/7 పనిచేస్తాయి. కొన్ని బ్యాంక్ సర్వర్స్ ఉంటాయి. నైట్ టైమ్స్ మెయింటెనెన్స్‌కెళ్ళిపోతాయి. ఏది వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్. బికాస్ ఆ సర్వర్‌లో డేటాబేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? బ్యాకప్ తీసుకోవాలా? సో, దాన్ని మనం అప్ చేయాలా? డౌన్ చేయాలా? అనే ప్రాసెస్‌లో మెయింటెనెన్స్ ఉంటది. దాంట్లో ఏదైనా సర్వరు ఓల్డ్ అయిపోయింది. సర్వర్ నువ్వు మార్చాలా? అది కూడా మెయింటెనెన్సే. మార్చేటప్పుడు కూడా ఔట్ అయిపోద్ది కదా సర్వరు. నీకు అవైలబుల్ ఉండదు. ఆఫ్ చేస్తాం. అది కూడా మెయింటెనెన్స్ చేయటం. ఎవ్రీథింగ్ ఒక్కసారి మార్కెట్‌లోకి రిలీజ్ అయిందా దానికొచ్చే ప్రాబ్లమ్స్, దానికేదైనా అప్‌డేట్ చేయాలి. మొత్తం మెయింటెనెన్స్‌లో వస్తది. ఇదంతా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైకిల్ అన్నమాట. అర్థమైందా? ఎట్లా జరుగుతుంది. సో, అది మనం 5, 6 విధాలుగా చేయొచ్చు. సో, నేనిక్కడ చూపిస్తా. సో, ఇదే. సో, ఇప్పుడు ప్రాసెస్ 2లో రిక్వైర్మెంట్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. సో, ఈ ఫేజెస్ మనం డిస్కస్ చేస్తాం. రిక్వైర్మెంట్ ఫేజ్ ఏంది? మనకేమేమి కావాలా? ఏం చేయాలా? రాసుకునేది. అనాలిసిస్ ఫేజ్ ఏంది? ఎంత టైం పడతది? ఏమేమి చేయాలి? ఏ టెక్నాలజీస్ వాడాలి? ఎంతమంది కావాలనేవి ఉంటాయి. డిజైన్ ఫేజ్ దానికి బ్లూ ప్రింట్స్ ఏమేమి కావాలో మొత్తం బ్లూ ప్రింట్స్ గీస్తారు. డ్రాయింగ్ ఎలాగేస్తాం అట్లా మొత్తం బ్లూ ప్రింట్స్ దానికి కావాల్సిన ఫైల్స్ అన్ని క్రియేట్ చేసి, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దాన్ని ఆ పక్క టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్‌కి నేను అయానిక్ వాడాలి. వెబ్‌కి యాంగులర్ వాడాలి. బ్యాక్ ఎండ్ సర్వర్‌కి జావా వాడాలి. నేను నీకు డెమో చెప్పాను కదా! అట్లా. సో, డిఫరెంట్స్ ఎవరేం వాడాలో రాసి డెవలప్ చేస్తారు. దాన్ని నువ్వు టెస్ట్ చేస్తావు యాస్ ఎ టెస్టర్. వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని నీకిస్తారు. నువ్వు దాన్ని టెస్ట్ చేస్తావు. టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లోకి రిలీజ్ చేసి మెయింటైన్ చేయడం. డెలివరీ అండ్ మెయింటెనెన్స్. దీంట్లో వి హావ్ 5 మోడల్స్. So, just we started with software development lifecycle models, which is SDLC phases. These 5 phases I just explained you, right? 5 phases I just explained you. Okay. So now this is waterfall model, and next is V model. Third one is agile model. Fourth one is prototype model. Fifth one is spiral model, Susmita. So now let's see.
హియర్ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంది అంటే బేసికల్‌గా సో వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏందంటే బేసికల్‌గా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వస్తది. సో ఇట్ ఈస్ కమింగ్ స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ మైట్ హ్యాపెన్. అది అయిపోతేనే యూ ఆర్ గోయింగ్ ఫర్ ప్లానింగ్. అది అయిపోతేనే యూ ఆర్ గోయింగ్ ఫర్ డిజైనింగ్. అదర్‌వైస్ యూ కాంట్ గో. ఇంకొకటేందంటే ఫస్ట్ ఒక స్టెప్ నువ్వు దిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి పైకెళ్ళలేవు గదా! వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ అంటేనే కిందకొచ్చిన తర్వాత పైకెళ్ళదు. అందుకే జాగ్రత్తగా ప్లాన్ జేయాలి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ హియర్ అగైన్ ఇట్ కమ్స్ టు డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్‌కొచ్చిన తర్వాత బ్యాక్‌కెళ్ళాలంటే ఎళ్ళలేవు. మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైమ్. మళ్ళా ఫస్ట్ నుంచి రావాల్సిందే. అందువల్ల వాటర్ ఫాల్ మోడల్‌లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్ యూ కాంట్ గో బ్యాక్. యూ గాట్ ఇట్ రైట్. సో దట్ ఈస్ వై వాటర్ ఫాల్ మోడల్ నౌ ఎ డేస్ వి ఆర్ నాట్ యూజింగ్. సో ఇప్పుడేందంటే నేను ఇంప్లిమెంట్ చేసా, కోడింగ్ చేసా, టెస్టింగ్ కూడా చేశా. క్లయింట్ టెస్టింగ్ చేసిన తర్వాత మీన్స్ ఒక 3 నెలల కాలం గడిచిపోయి ఉంటది. దాన్ని టెస్ట్ చేసి మనం డెవలప్ చేసాం ఆండ్రాయిడ్ యాప్. 3 నెలల తర్వాత టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు క్లయింట్ వచ్చి నాకు ఈ ఆప్షన్ వద్దు బాగాలేదు అంటే ఏంది? మళ్ళా ఫస్ట్ నుంచి రావాలి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ మళ్ళా దానికి తీసుకోవాలా, మళ్ళా దాన్ని ప్లాన్ చేయాలా, మళ్ళా డిజైన్ చేయాలా. అంటే ఇన్ని స్టెప్స్ మళ్ళా అదే టైం పడతది కదా! సో ఇప్పుడు నీ వాటర్ ఫాల్ మోడల్ ప్రెజెంట్ బెటరా? లేకపోతే టైమ్ టేకింగ్? టైమ్ టేకింగ్. ఎందుకంటే ఏదైనా చిన్న చేంజెస్ చేయాలంటే మళ్ళా ఫస్ట్ నుంచి రావాలి. దీనివల్ల మనం బ్యాక్‌కెళ్ళి మోడిఫికేషన్ చేసేదానికి లేదు. ఎందుకంటే అదే వాటర్ ఫాల్ మోడల్ అంటే. సో అది ఇప్పుడు మనం వాడట్లేదమ్మా. సో నెక్స్ట్ స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ అంటే ఇటరేషన్. చేసిన పనే ఫస్ట్ ఏంది? ప్లానింగ్, డిఫైనింగ్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్, తర్వాత టెస్టింగ్. తర్వాత రివ్యూ చేసి ఇంకేదైనా ఎక్స్‌ట్రా ఫీచర్స్ కావాలో చేయడం. సో అట్లా ఎన్ని సార్లైనా మల్టిపుల్ టైమ్స్ చేయాలి. మీన్స్ ఫస్ట్ ఏంది నాకు కొన్ని ఇచ్చావు. అవి నేను చేస్తే ఓకే. చేసి టెస్టింగ్‌కి పంపించా. నువ్వు రివ్యూ చేసావు. నువ్వు క్లయింట్. నువ్వు నాకు పనిచ్చావు. నేను చేశా. నేను యాప్ తయారు చేసి ఇచ్చా. మళ్ళీ ఏమంటావు నాకు ఇంకోటి కావాలంటావు. మళ్ళా నేను అన్నీ చేసుకుంటా వస్తా. మళ్ళా నాకు ఇదొద్దు, ఇది బాలేదంటావు. మళ్ళా నేను డిజైను, ప్లాన్, ఇంప్లిమెంటేషన్ అంటే డెవలప్‌మెంట్, కోడింగ్. మళ్ళా దాన్ని టెస్ట్ చేయాలి. మళ్ళా నువ్వు రివ్యూ చేయాలి. మళ్ళా లేదంటావు. సో ఇది సైకిల్ మూవ్ అవుతానే ఉంటది. నువ్వు సాటిస్ఫై అవ్వవు. నువ్వు నాకిది కావాలంటావు. మళ్ళా నేను ఫస్ట్ నుంచి చేస్తా. అంటే నాది విప్రో కంపెనీ. నువ్వు ఐఆర్‌సీటీసీ. నాకు ఈ యాప్ బాలేదురా సామి అని చెప్పి మళ్ళీ నువ్వు ఇస్తావు. సో అట్లా కంటిన్యూయస్‌గా ఎన్ టైమ్స్ యూ విల్ డూ దట్. సో దట్ విల్ బి స్పైరల్ మోడల్. సో ఎప్పుడైతే అన్నీ సాటిస్ఫై అయితాయో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ. లాస్ట్‌లో ఎండ్ అయింది కదా! ఇది. ఇది ఎండ్ అయింది కదా! ఈ ఎండింగ్ అనేది లాస్ట్‌లో అన్నీ సాటిస్ఫై అయితే ఎండ్ అయిపోద్ది. అది ఎన్ని సార్లు నువ్వు చేస్తావు? వాడు ఎన్ని సార్లు చెప్తే నువ్వు అన్ని సార్లు చేయాల్సిందే. దాన్ని స్పైరల్ మోడల్. రౌండ్‌గా తిరుగుతానే ఉంటది. ఎప్పుడైతే వాడు సాటిస్ఫై అయితాడో అప్పుడు ఆగద్ది. సో ఇది కూడా డ్రాబ్యాకే కదా! వాడు ఎన్ని సార్లని ఇస్తాడు, నువ్వు ఎన్ని సార్లైనా చేస్తావు. నీకు పేషెన్స్ ఉంటది. దట్స్ వై యూ ఆర్ నాట్ యూజింగ్ దట్. దిస్ ఈస్ వి మోడల్. వి మోడల్‌లో ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్స్ రైట్? ఆహ్, వి విల్ గే యాస్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ప్లానింగ్ ఉంది కదా! ప్లానింగ్‌లో మనకి ఏమేమి కావాలో రాసుకుంటాం కదా! దాన్ని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటాం. సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఉంది కదా! రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది బిజినెస్‌కి ఏం కావాలి? అంటే నువ్వు క్లయింట్. నీది బిజినెస్సే కాబట్టి నాకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేసి ఇమ్మన్నావు. దాంట్లో మనకేమేమి కావాలనేది మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా! అవి బిజినెస్ రిక్వైర్మెంట్స్. వాడికేం కావాలా? వాడికి మనీ సెండ్ చేయాలా? లాగిన్ అవ్వాలా? లాగౌట్ అవ్వాలా? ఆ 3 కావాలి. వాడి రిక్వైర్మెంట్స్ అవే పెడతాడు. సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అది బీఆర్ఎస్ డాక్యుమెంట్. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్‌లో ఏంటి? అది కావడానికి మనం ఎంతమంది కావాలి? ఆ 3 డెవలప్ చేయడానికి మనకు ఎంతమంది కావాలి? ఎంత ఖర్చవుతది? ఎంత టైం పడతది? అవన్నీ ప్లానింగ్‌లో డిజైనింగ్. హై లెవెల్ డిజైనింగ్, లో లెవెల్ డిజైనింగ్. హై లెవెల్ డిజైన్ అంటే గ్రాఫ్స్ గీయడం, ఎంత టైం పడుతుందని గీయడం మొత్తం. లో లెవెల్ డిజైన్ కోడింగ్ మొత్తం చేయడం. తర్వాత ఆ 2 కలిపి కోడింగ్ అంటాం మనము. దాన్ని యూనిట్ టెస్టింగ్ చేస్తారు. సో, ఈ డిజైన్ ఎవ్రి సాఫ్ట్‌వేర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏం లేదు. సో, టేక్ లాగిన్ పేజ్. లాగిన్ పేజ్‌లో యూ ఆర్ ఎంటరింగ్ పాస్వర్డ్ అండ్ లాగింగ్ ఇన్. దట్ ఈస్ 1 యూనిట్. You click on forgot password. That open window and ask for email ID and send OTP. That is 1 unit. If you submit login, that is 1 unit. పోర్టల్‌లో కొన్ని బటన్స్ ఉన్నాయి. క్లిక్ చేసి వేరే వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలా. అదొక 1 యూనిట్. ప్రతి ఫంక్షనాలిటీని ఒక యూనిట్ అంటాం. దాన్ని యూనిట్ టెస్టింగ్. హై లెవెల్ టెస్టింగ్, కాంపోనెంట్ టెస్టింగ్. అంటే దేర్ విల్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ దట్ విల్ కాల్డ్ యాస్ ఎ కాంపోనెంట్. లాగిన్ అనేది ఒక కాంపోనెంట్ అనుకో. దాని లోపల డిఫరెంట్ యూనిట్స్. సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్. దాని ఈక్వల్‌గా సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అంటే హియర్ వి మోడల్ ఏందంటే ఇలా ఉంటది.
ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ ఉందనుకో, దానికి ఈక్వలెంట్‌గా ఇంకో టెస్టింగ్ ఉంటది. సో, ఇప్పుడు నేను ఇది చేయమన్నానంటే, దాన్ని చేసే ప్రాసెస్‌ని టెస్టింగ్ అంటారు. చూడండి ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్స్ వెరిఫికేషన్ బీఆర్ఎస్ ఉంది. దాన్ని టెస్ట్ చేసేది ఎవరు? క్లయింట్. వాడికి ఏం కావాలనేది యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు దాన్ని. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యూఏటీ టెస్టింగ్. వాడికి ఏం కావాలో నువ్వు ఇచ్చిన అవుట్‌పుట్‌ని టెస్ట్ చేసి దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. తర్వాత వాడు ప్లాన్ ఏదైతే చేసాడో, దాని సేమ్ ఎగ్జాక్ట్‌గా జరిగిందా? సో, యాస్ పర్ ప్లాన్. దాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటాం. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఎలా అంటే, ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వరు, క్లయింట్. క్లయింట్ అంటే వెబ్‌సైట్ గాని, ఆండ్రాయిడ్ యాప్ గాని ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంటే జావా గాని, పైథాన్ గాని ఏదైనా ఉంటది. సో, 2 కమ్యూనికేట్ అయ్యి, లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే అటాచ్ చేసావు. దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా? ఇవన్నీ టెస్ట్ చేయడం సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్. హై లెవెల్, లో లెవెల్ టెస్టింగ్. హై లెవెల్ టెస్టింగ్ కాంపోనెంట్ టెస్టింగ్. లో లెవెల్ టెస్టింగ్ అంటే ఒక కాంపోనెంట్‌లో ఉన్న ప్రతి ఫంక్షనాలిటీని లో లెవెల్ టెస్టింగ్ అంటాం. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. ఇక్కడ కోడ్ రాస్తాం. ఇది వి మోడల్. సో, వి మోడల్ ఎందుకొచ్చిందంటే ఎవ్రీ స్టెప్‌కి ఈక్వలెంట్ టెస్టింగ్ మెథడాలజీ ఉంది. ఇక్కడ నువ్వు చూడు. బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కి యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనే పదం ఉంది. సాఫ్ట్‌వేర్ అంటే ప్లానింగ్‌కి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని ఉంది. అంటే ద హోల్ సిస్టమ్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లాగిన్ అయ్యి అన్ని ప్రాసెస్‌లు చేసి లాగౌట్ అయ్యేంత వరకు ఆ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్, విండోస్ ప్లాట్‌ఫార్మ్, ఆండ్రాయిడా ప్రతిది టెస్ట్ చేసి సిస్టమ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఎందుకంటామంటే వన్ ఆర్ మోర్ అప్లికేషన్స్ ఆర్ జాయింట్‌లీ వర్కింగ్ టుగెదర్. అది సర్వర్, క్లయింట్ అవ్వచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్ చేయొచ్చు. ఏదైనా సరే బేస్డ్ ఆన్ దట్. ఇది కోడింగ్‌ని చేయడం యూనిట్ లెవెల్. కాంపోనెంట్ లెవెల్‌లో కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్ చేయడం హై లెవెల్ కాంపోనెంట్ టెస్టింగ్. మొత్తాన్ని మనం కోడింగ్ రాసి సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడాన్ని కోడింగ్ అంటాం. కోడింగ్ మిడిల్‌లో ఉంటది. ఈ పక్కంతా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అనేది కోడింగ్. ఈ పక్కంతా దానికి ఈక్వలెంట్ టెస్టింగ్ ఉంటది. అవి టెస్టర్స్ చేస్తారు. ఇది గూడా ఏందంటే ఒకదాని తర్వాత ఒకటే అవుతది. అది కూడా టైమ్ టేకింగే. బి అయినా టైమ్ టేకింగ్. అందువల్ల బి గూడా మనం వాడట్లేము. సో, నెక్స్ట్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ ఏందంటే ఫస్ట్ నీ రిక్వైర్మెంట్స్ ఏందో చెప్తావు నువ్వు క్లయింట్‌కి. నేనేం చేశాను మొత్తం రాసుకొని నేను ఒక డిజైన్ క్రియేట్ చేస్తా. ఆ డిజైన్ ఇస్తా. నువ్వు నచ్చలేదనుకో రిమూవ్ చేసేస్తా. డిస్కార్డ్ ప్రోటోటైప్ ఇదిగో. డిస్కార్డ్ ప్రోటోటైప్. డిస్కార్డ్ చేయడం అంటే పారేయడం. మనకొద్దు. తర్వాత మళ్ళా పంపిస్తా. మళ్ళా నీకు నచ్చిందనుకో ఓకే. లేదంటే మళ్ళా డిస్కార్డ్ చేస్తా. అట్లా నేను ఎన్ని సార్లు ఇస్తున్న ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏం లేదు. ఒక శాంపిల్ వర్కింగ్ మోడల్ అని. ఇదిలా ఉండొచ్చు అని చెప్పి నేను నీకు ఎస్టిమేషన్ ఇవ్వడం. అలా ప్రోటోటైప్స్ నేను 10 ఇస్తా, 20 ఇస్తా. నా ఎఫర్ట్ వేస్ట్ కదా! నా టైమ్ వేస్ట్ కదా! సో, ఇలా చేయడం వల్ల ప్రోటోటైప్‌లో ఏమవుతుందంటే టైమ్ వేస్ట్, మనీ వేస్ట్, రిసోర్స్ వేస్ట్. దానివల్ల ప్రోటోటైప్ కూడా మనం ఇప్పుడు వాడట్లే. ఏదైతే ప్రోటోటైప్ నువ్వు లాస్ట్ యాక్సెప్ట్ చేస్తావో దాన్ని నేను డెవలప్ చేస్తా. బట్ అది కూడా చాలా టైమ్ టేకింగ్. రాపిడ్ ప్రోటోటైపింగ్, ఎవల్యూషనరీ, ఇంక్రిమెంటల్, ఎక్స్‌ట్రీమ్. రాపిడ్ అంటే ఒక్కసారిగా మనం ఇన్‌పుట్స్ మొత్తం తీసుకోవడం. ఎవల్యూషనరీ అంటే చేంజెస్ చేసుకుంటూ, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ, చేంజెస్ చేసుకుంటూ. ఇంక్రిమెంటల్ అంటే ఫస్ట్ ఒకటి క్రియేట్ చేశా. ఇంకొకటి యాడ్ చేశా. ఇంకొకటి యాడ్ చేశా. ఎక్స్‌ట్రీమ్ అంటే సో, వి విల్ డిసైడ్ అవర్ సెల్ఫ్. తర్వాత ఆ ప్రోటోటైప్ యాక్సెప్ట్ చేశారనుకో, నేను దాన్ని డిజైన్ ఫైనల్ చేసి మళ్ళీ పంపించి మళ్ళీ చేస్తా. అట్లా వాడు ఎన్ని సార్లు దాన్నేమంటారు రిజెక్ట్ చేస్తే అన్ని సార్లు నేను కొత్త ప్రోటోటైప్ మళ్ళీ చేయాల్సిందే. నా టైమ్ వేస్ట్ అవ్వాల్సింది. దీనివల్ల ప్రోటోటైప్ కూడా మనం ఇప్పుడు వాడట్లే. ఇప్పుడు మనం వాడేదేందంటే అజైల్ మోడల్. నేను నీకు నిన్న చెప్పా. మనం టీమ్‌లో ఎవ్రీ 2 వీక్స్‌కి ఒక టాస్కు. ఎవ్రీ 2 వీక్స్ తర్వాత ప్లానింగ్ ఉంటదండి. అంటే ఏంది? ప్లానింగు, డిఫైనింగ్, డిజైనింగు, ఇంటిగ్రేషన్, డెవలప్‌మెంటు, టెస్టింగు అన్నీ ఎవ్రీ 2 వీక్స్‌కి జరుగుతాయి. ఇప్పుడు నాకేందంటే అప్లికేషన్ మొత్తం డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మొత్తం డెవలప్ చేయడానికి 6 మంత్స్ పడతది. 6 మంత్స్ వాడు ఫోన్‌పే ఒకటి ఖాళీగా ఉండలేడు కదా! ఆఫీస్ పెట్టుకొని. వాడేం చేస్తాడు ఫస్ట్ మంత్‌లో నాకు డివైడ్ చెయి వర్క్‌ని. 6 మంత్స్‌లో 6 పార్ట్స్ చెయి. ఫస్ట్ మంత్‌లో నాకు లాగిన్ అయ్యి మనీ సెండ్ చేయాలి. సెకండ్ మంత్‌లో బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్. థర్డ్ మంత్‌లో ఇది. ఫోర్త్ మంత్‌లో అది. ఫోర్త్ మంత్‌లో టికెట్ బుకింగ్ సిస్టమ్, బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లింగు, క్రెడిట్ కార్డ్ పేమెంట్, వాటర్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ బిల్ పేమెంట్ పెడతా. స్టెప్ బై స్టెప్ పెడతా. నేను ఒకటేసారి ఇస్తే 6 మంత్స్, 1 ఇయర్ ఆగాలి. అదే నేను కొంచెం కొంచెం రిలీజ్ చేస్తా ఉంటే అప్పుడేమవుతది ఆ కొంచెం అనేది 2 వీక్సో, 1 మంతో ఉంటది. ఆ 1 మంత్‌లో నువ్వు ఫస్ట్ వీక్ ప్లానింగు, నెక్స్ట్ వీక్ మెయింటెనెన్స్, అదే నెక్స్ట్ వీక్ డిజైనింగు, తర్వాత డెవలప్‌మెంట్, టెస్టింగ్ చేస్తే ఆ ఎండ్ ఆఫ్ ద మంత్ నీకు ఇదయిపోద్ది. అది రిలీజ్ అయిపోద్ది మార్కెట్‌లోకి.
మళ్ళీ నెక్స్ట్ మంత్ నువ్వేం చేస్తావు, క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ ఇవన్నీ యాడ్ చేస్తావు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వేందంటే వితిన్ 1 మంత్‌లో నువ్వు చిన్నగా కొంచెం కొంచెం చేసి పంపిస్తున్నావు ఆన్‌లైన్‌కి. దీనివల్ల నీకు బెనిఫిట్సే కదా! ఎందుకు బెనిఫిట్స్? మార్కెట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కొంచెం కొంచెం రిలీజ్ అయింది. సో దట్ యూజర్స్ కెన్ ఫీల్ దట్. మధ్యలో వాడికి ఏదైనా చేంజ్ చేయాలంటే నెక్స్ట్ స్ప్రింట్ ఉంది కదా! దాంట్లో చేంజ్ చేసుకుంటాడు. సో నీకిప్పుడు టైమ్ సేవింగు, కాస్ట్ సేవింగు, ప్రోడక్ట్ కూడా ముందుగానే మార్కెట్‌లోకి వస్తది. కొంచెం కొంచెం వస్తది. అది వాడుతా ఉంటాడు. దాన్ని తెలుసుకునే లోపు ఇంకో నెల అయిపోద్ది కదా! ఇంకోటొస్తది. అలాగా అజైల్ వాస్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. సో దాన్ని ఇటరేషన్స్ అంటాం. ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ మంత్, సెకండ్ ఇటరేషన్ సెకండ్ మంత్, థర్డ్ ఇటరేషన్ థర్డ్ మంత్. అట్లా ఇటరేషన్స్ అంటాం. అట్లా అజైల్ మోడల్. అర్థమైందా? సో ఇలాగా వి ఆర్ యూజింగ్ అజైల్ మోడల్ నౌ ఎ డేస్ విచ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్‌లీ మోడల్. అదేంటంటే చాలా ఫాస్ట్ ప్రాసెస్ నీకు తెలుసు. అన్ని డివైడ్ చేసి ప్రతి మంత్, ప్రతి 2 వీక్స్‌కి మనం రిలీజ్ చేస్తా ఉంటాం. ఆన్‌లైన్‌లోకి ఎళ్తా ఉంటది ప్రాసెస్. అది అజైల్ మోడల్. అజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా? అదే. ఇది క్లియరా? ఈ 5 మోడల్స్. దీని నోట్స్ చదువుకుంటే సరిపోద్ది. యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ దట్. సో నోట్స్ ఇది మొత్తం నేను ఇచ్చేసున్నాను. నువ్వు చూసుకో. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ మాడ్యూల్‌కెళ్దాం. ఇది మాడ్యూల్ 2 అయిపోయింది. సో మాడ్యూల్ 3 పీపీటీ చూపిస్తాను. పీపీటీ చూసి సాఫ్ట్‌వేర్ మెథడాలజీ టెస్టింగ్ కదా! దీంట్లో నేను చెప్పాను కదా! వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ అని. వైట్ బాక్స్ అంటే నేను టెస్ట్ చేసేది. డెవలపర్ టెస్ట్ చేసేది. సో హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఫుల్ నాలెడ్జ్ ఉంటది. కోడింగ్ ఎలా వర్క్ అవుతదని. బ్లాక్ బాక్స్ అంటే సో ఇది ఎలా వర్క్ అవుతదో తెలుసు. లోపల దానికి కోడ్ ఎలా రాసారు, దాని లాజిక్స్ నీకు తెలీదు. బట్ ఒక పేజ్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఇది వస్తదని నీకు తెలుసు. దాన్ని బ్లాక్ బాక్స్ అంటే టెస్టింగ్ నువ్వు చేసేది. తర్వాత గ్రే బాక్స్ అంటే నీకు దాని మీద కొంత నాలెడ్జ్ ఉంది. దీన్ని ఇలా వర్క్ అవుతది. దీనికి ఇంతమంది యూజర్స్ చేసుకోవచ్చు. తర్వాత దీని ఈమెయిల్ ఐడీ ఇంత లెంత్ ఉండాలి. దీని పాస్వర్డ్ ఇంత లెంత్ ఉండాలి. అని తెలుసు. బట్ ఇంటర్నల్‌గా దాని కోడ్ ఎలా రాసారు యాస్ ఎ డెవలపర్‌గా నీకేం తెలీదు. బట్ నీకు బేసిక్ నాలెడ్జ్ తెలుసు. అలాంగ్ విత్ దట్ దాన్ని ఎలా వాడాలి? ఎలా టెస్ట్ చేయాలి? ప్రతి పేజ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి చేసేది. 2 కలిపేది గ్రే బాక్స్. నీకు కొంత వైట్ బాక్స్ నాలెడ్జ్ ఉంటది. ప్లస్ కొంత బ్లాక్ బాక్స్ నాలెడ్జ్ ఉంటది. 2 కలిపితే గ్రే బాక్స్ అంటాం. ఇది. బ్లాక్ బాక్స్ ఈస్ నథింగ్ బట్ ఐడె ఇక్కడ మనకి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఒకటొచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈక్వివలెన్స్ క్లాసెస్. వాలిడ్ అండ్ ఇన్వాలిడ్ వాల్యూస్. సెకండ్ ది జనరేటింగ్ టెస్ట్ కేసెస్. థర్డ్ ది బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఫోర్త్ ది కాస్ట్ ఎఫెక్ట్ గ్రాఫింగ్. ఫిఫ్త్ ది కంపాటబిలిటీ టెస్టింగ్. సిక్స్త్ ది రిక్వైర్మెంట్ బేస్డ్ టెస్టింగ్ ఎస్ఆర్ఎస్. రిక్వైర్మెంట్స్ ఎక్కడొస్తది? సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్‌లో. సో అంటే ఏంది? ఈక్వివలెన్స్ అంటే ఇప్పుడు నాకేందంటే నాకు ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల. ఏది ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ లాగిన్ పేజ్‌లో. సో నేను ఈమెయిల్‌లో @gmail లేకపోతే ఇన్వాలిడే కదా! సో అవి జనరేట్ చేసుకొని నేను జనరేట్ టెస్ట్ కేసెస్. ఒకటొచ్చి సక్సెస్ కేసు, ఇంకోటి ఫెయిల్యూర్ కేసు. అంటే నాకు తెలిసి బ్లాక్ బాక్స్. నాకు కోడింగ్ తెలీదు. బట్ అక్కడ ఏమి ఇవ్వాలో తెలుసు. దాన్ని జనరేటింగ్ టెస్ట్ కేసెస్. బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత? గవర్నమెంట్ జాబ్స్‌కి 21-32 అదే బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే. ఇదే దాని బౌండరీ స్టార్టింగ్ ఎంత? 21 ఎండింగ్ ఎంత? 32 అదే బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే. కాస్ట్ ఎఫెక్ట్ గ్రాఫింగ్. నేను ఈ పాయింట్ నుంచి ఎక్కడికెళ్తాను? నెక్స్ట్ పాయింట్ నుంచి ఎలా ఎళ్తాను? అది కాస్ట్ ఎఫెక్ట్ గ్రాఫింగ్. సో ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్‌లో నువ్వు బైట్ స్ప్లాష్ మార్తల్లి నుంచి బీటీఎం లేఅవుట్‌కి లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీకి మ్యాప్ పెట్టావనుకో ఏ పక్క నుంచి ఎక్కడికెళ్తున్నావు? డెసిషన్ అవుతది కదా! అది కాస్ట్ ఎఫెక్ట్ గ్రాఫింగ్. కంపాటిబిలిటీ టెస్టింగ్. ఇప్పుడు ఫోన్‌పే ఆండ్రాయిడ్‌లో వర్క్ అవుతుంది. ఐఓఎస్‌లో వర్క్ అవ్వాలి. విండోస్‌లో వర్క్ అవ్వాలి. కంపాటిబిలిటీ బేస్డ్ ఆన్ ద సాఫ్ట్‌వేర్ డివైసెస్ అన్నమాట. ఆ సాఫ్ట్‌వేర్ డివైసెస్ అవ్వచ్చు. డిఫరెంట్ డివైసెస్ అవ్వచ్చు. దాన్ని కంపాటిబిలిటీ టెస్టింగ్ అంటాం. రిక్వైర్మెంట్ బేస్డ్ టెస్టింగ్. నువ్వు రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చావు నాకు? నేను మనీ సెండ్ చేయాలి అంతే. నాకు ఇంకెక్కువ అవసరం లే. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది? నెక్స్ట్ ఇంక్రిమెంట్‌లో అజైల్‌లో. నెక్స్ట్ మంత్ నాకేం కావాలి? బాలన్స్ కూడా చెక్ చేసుకో. నువ్వు రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం నాకొస్తుందా లేదా టెస్ట్ చేయాలి. దాన్ని బేస్డ్ టెస్టింగ్. ఇవన్నీ దేంట్లో చేస్తాం? బ్లాక్ బాక్స్. ఎందుకంటే లోపల కోడ్ ఎలా రాసారనేది వైట్ బాక్స్. తెలిసిన వాళ్ళకి. మనకు తెలీదు కాబట్టి మనది బ్లాక్ బాక్స్. దాంట్లో ఇవన్నీ టెస్ట్ చేస్తాం. ఈ స్టెప్స్‌కి మొత్తం నోట్స్ దాంట్లో. ఇంతవరకు ఓకే కదా! బ్లాక్ బాక్స్ అంటే ఏంటో తెలుసు. వైట్ బాక్స్ అంటే ఫస్టు దాన్ని నీకు అర్థం చేసుకోవాలి. వైట్ బాక్స్ చేసేది మేము డెవలపర్స్.
వైట్ బాక్స్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు. కొన్ని వెబ్‌సైట్స్ కొన్ని మూవీస్ ఉంటాయి. 18+ చూడాలి అంటారు హారర్ మూవీస్. అది 18 అయితే ట్రూ యూ కెన్ ఎంటర్ ద మూవీ. అదర్‌వైజ్ యూ కెనాట్. అది ఒక టెస్ట్. సో ఇదే ఇక్కడ ఉంది చూడు. ఏజ్ ఈక్వల్ టు 18 యూ కెన్ ఎలిజిబుల్. అదర్‌వైజ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. నో. ఇఫ్ ఇట్ ఈస్ యెస్ యూ ఆర్ ఎలిజిబుల్. డన్. సో దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద యూనిట్ టెస్ట్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఇప్పుడు నేను ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేయడానికి చేశాను. చేస్తే లాస్ట్‌లో ఫోన్‌పే, గూగుల్ పే యాప్స్ సెలెక్ట్ చేసుకోమంటది పేమెంట్ మెథడ్. అమెజానే ఉంది. యూపీఐయా ఏదని పేమెంట్ సెలెక్ట్ చేసుకోమంటది. చేసుకున్న తర్వాత ఏమవుతది? ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో చేసుకున్న తర్వాత అది నువ్వు సెండ్ చేసిన అమౌంటు అక్కడ వెళ్లి అదర్ బ్యాంక్ అకౌంట్‌లో పడి బ్యాక్‌కి నీకు సక్సెస్ అనే మెసేజ్ రావాలి కదా! అదంతా కరెక్ట్‌గా వర్క్ అవుతుందా అనేది ఇంటిగ్రేషన్ టెస్ట్. రైట్? ఇప్పుడు ఈ వైట్ బాక్స్ టెస్టింగ్‌లో మనకి 7 ఉన్నాయి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పాత్ టెస్టింగ్. పాత్ టెస్టింగ్ అంటే పాత్ టెస్టింగ్ అంటే ఏం లేదు. ఇదే పాత్ టెస్టింగ్. ఇప్పుడు ఒక పాత్ నుంచి ఇంకో పాత్‌కెళ్తుంది. సో, ఇప్పుడు యెస్ అయితే ఒక పాత్, నో అయితే ఇంకో పాత్. సో, 2 పాతులు కవర్ అవుతున్నాయా? 2 పాతులు కవర్ అవ్వాలంటే మన 2 టెస్ట్ కేసులు ఉంటాయి. ఒకటి సక్సెస్, ఇంకోటి ఫెయిల్యూర్. లూప్ టెస్టింగ్. సో, ఇప్పుడు డిఫరెంట్ మనం ఇన్‌పుట్ సరిగ్గా ఇచ్చాము, ఇవ్వలేదు. మళ్ళా ఇంకొక డిఫరెంట్ ఇన్‌పుట్ తీసుకున్నాము. మళ్ళా అదే టెస్ట్ కేస్ సక్సెస్ అవుతుందా? మళ్ళా అదే ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 18 మళ్ళా 19 తీసుకున్నాం. మళ్ళా అదే ఎగ్జిక్యూట్ అయిందా? మళ్ళా 20 తీసుకున్నాం. అదే లూపింగ్ అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ ఒకటే దాన్ని చేయడం లూప్ టెస్టింగ్. కండిషనల్ టెస్టింగ్. ఇప్పుడేం లేదబ్బా! A+B గ్రేటర్ థాన్ C. సో, ఇప్పుడు ఏ, బి మనం 1, 2 ఇచ్చామనుకోండి. సి ఎంత 2 అనుకో. 1+2 3 గ్రేటర్ థాన్ 2 గదా! A+B 3 అయితే 3 గ్రేటర్ థాన్ 2 సి 2 అంటే అది కరెక్టే. సో, అది కండిషనల్ టెస్టింగ్. అలాగా డిఫరెంట్ కండిషన్స్ ఇస్తే ఇప్పుడు ఏబి మనం 0, 1 ఇచ్చాము. 0, 1 ఇచ్చినప్పుడు సి 2 అంటే 0+1 కాదు. దానికంటే పెద్దది కాదు. అది ఇంకో కండిషన్. ఆ కండిషన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కండిషనల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? నీకు తెలుసు. లాగిన్ పేజ్‌లో ఉంటే ప్రతి ఒక్క యాక్షన్ అనేది ఒక యూనిట్. అవన్నీ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఇవన్నీ వైట్ బాక్స్‌లోకొస్తాయి. మ్యూటేషన్. సో, సేమ్ నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రిపీట్ చేయడం, అది ఇంకొక విధంగా టెస్ట్ చేయడం. దాన్ని మ్యూటేషన్. కరోనా ఉంది. కరోనా ఓమ్ని వేరియంట్ అని చెప్పి, ఒమిక్రాన్ అని చెప్పి రకరకాలొచ్చాయి. ఉన్న ప్రాసెస్సే డిఫరెంట్‌గా మారి చేయడం అనేది మ్యూటేషన్. మ్యూటేటింగ్ మీన్స్ యాడింగ్ సంథింగ్ లైక్ క్రియేటింగ్ న్యూ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ వన్ అలా అన్నమాట. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అదే నేను చెప్పిన ఐఆర్‌సీటీసీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం దాంట్లో. లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే ఇంటిగ్రేట్ చేసాం. ఆ 2 వర్క్ అవుతున్నాయా లేదా? పెనెట్రేషన్ టెస్టింగ్. పెనెట్రేషన్ టెస్టింగ్ అంటే ఒక హ్యాకర్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ వెబ్‌సైట్. వాళ్ళు మన వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయగలుగుతున్నారా లేదా? హ్యాక్ చేస్తే ప్రాబ్లమే కదా! అది కూడా చూడాలి. హ్యాక్ చేయకూడదు. అది కూడా ఒక టెస్టింగే అన్నమాట. పెనెట్రేషన్ టెస్టింగ్. సో, దే కెన్ ఏబుల్ టు ఈజిలీ క్రాక్ అవర్ వెబ్‌సైట్. అలా చేయకూడదు. టెస్ట్ ఆన్ మెమరీ పర్స్పెక్టివ్. మెమరీ పర్స్పెక్టివ్ విషయానికొస్తే మనం ఎంత జీబీ అప్‌లోడ్ చేసినా, ఎంత చేసినా సరే అది హ్యాండిల్ అవ్వాలి. అవ్వకపోతే ఎట్లంటే పెర్ఫార్మన్స్ డౌన్ అయిపోద్ది. అలా పెర్ఫార్మన్స్ డౌన్ అయిందంటే ఖచ్చితంగా ప్రాబ్లమే గదా! సో, మనకి ప్రాబ్లమ్. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ టెస్ట్ మనం సరిగ్గా చేయలేదనుకోండి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. 31st నైట్ ఉంది. 31st నైటు మనము 1,00,000 పీపుల్, 10,00,000 పీపుల్, 140 క్రోర్ ఇండియన్ అందరూ ఒకటేసారి స్టేటస్ అప్‌లోడ్ చేస్తారు. అందరూ విషెస్ చెప్పుకుంటారు. పని జేయాలి. సో, అంతమంది అంత లోడ్ పడినా గూడా అంత మెమరీ అయినా సరే సేవ్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి. ఒకవేళ మనం ఆ సినారియో టెస్ట్ చేయకపోతే ఒకరు వాడితే పని జేస్తది. 10 మంది వాడితే పని జేయకపోతే ఖచ్చితంగా చూడాలి గదా! అది టెస్టింగ్ పార్ట్. టెస్టింగ్ పెర్ఫార్మన్స్ ఆన్ ప్రోగ్రామ్. పెర్ఫార్మన్స్ అంటే ఒకటేసారి 1,00,000 మంది దాన్ని యూజ్ చేసేటప్పుడు అందరికి ఒకేలా పని జేయాలి. అందరికి ఒకటే స్పీడ్ ఉండాలి. అందరూ ఒకటే విధంగా ఓపెన్ అవ్వాలి. ఒకరికి ఫాస్ట్‌గా, ఒకరికి స్లోగా, ఒకరికి సగం ఓపెన్ అయ్యి ఇంకోరికి సగం ఓపెన్ గాక, ఒకరికి లోడ్ అవుతూ అట్లా ఉండకూడదు. అదే పెర్ఫార్మన్స్ అంటే. నువ్వు ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ ఎప్పుడైనా బుక్ చేసుకున్నావా? నువ్వు ట్రై చేసి ఎప్పుడైనా నీకు బుక్ అయిందా? అదే పెర్ఫార్మన్స్. సో, జేఎన్‌టీయూ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. లేకపోతే ఏదైనా మనం అఫిలియేటెడ్ యూనివర్సిటీ. సో, దే రిలీజ్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎవరో మన ఫ్రెండ్‌లో ఇంటర్నెట్ బాగుండేవాడికి ఇంటర్నెట్ రిజల్ట్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ వాడికే మెసేజ్ చేస్తారు. ఎందుకంటే డ్యూ టు ఇంటర్నెట్. సో, ఇదేంది జేఎన్‌టీయూ రిజల్ట్స్ వెబ్‌సైటు ప్రాబ్లమ్.
అంటే ఇట్స్ పర్ఫార్మెన్స్. అంటే ఒకటేసారి 100 పీపుల్ ఆర్ 200 పీపుల్ ఆర్ యూజింగ్ మీన్స్ డెఫినెట్‌లీ ఇట్ విల్ బి డౌన్. దాన్ని హ్యాండిల్ చేయలేదు. దాన్ని హ్యాండిల్ చేసేలాగా మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేద్దాం. అంటే మనీ పెట్టాలి. గవర్నమెంట్ వెబ్‌సైట్స్ కాబట్టి మనీ పెట్టం. కాబట్టి అది అలా ఉంటది. ఐఆర్‌సీటీసీ కూడా అంతే. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. లేదంటే లేదు. వాడిదేం పోయా మనదే మళ్ళా బగ్స్ పూర్తి చేసుకోవాలి. గ్రే బాక్స్. హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉన్నట్టు మీకు. గ్రే బాక్స్ అంటే మ్యాట్రిక్స్ టెస్టింగ్. మ్యాట్రిక్స్ టెస్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి. 2ని ఒకటొచ్చి వాలిడ్, ఇంకోటి ఇన్‌వాలిడ్. సెకండ్‌ది కూడా వాలిడ్, ఇన్‌వాలిడ్. అంటే 2 ఇన్‌వాలిడ్, 2 వాలిడ్. ఒకటి వాలిడ్, ఇంకోటి ఇన్‌వాలిడ్. ఒకటి ఇన్‌వాలిడ్, ఇంకోటి వాలిడ్. అంటే మ్యాట్రిక్స్. సో, నువ్వు గ్రాఫ్ గీసుకొని ఎక్సెల్‌లో యేసుకొని ఇప్పుడు 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకో 2/2 4 వస్తాయి. 1 టెస్ట్ కేసెస్ ఉంటే 2/1 అన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ప్యాట్రన్. సో, రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. అన్నమాట నేను ఎలా ఎళ్ళాలి? మన ఫోన్ ప్యాటర్న్ ఉంది కదా! ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్‌కెళ్ళాలి. ఈ స్టెప్ నుంచి అలాగా ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్‌కెళ్ళాలనేది ప్యాటర్న్ టెస్టింగ్. ఆర్థోగోనల్ అరే, రిగ్రెషన్ టెస్టింగ్, స్టేట్ ట్రాన్సిషన్, డెసిషన్ టేబుల్, టెస్టింగ్ ఏపీఐ. సో, వీటిలో రిగ్రెషన్ టెస్టింగ్ చూద్దాం. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే నువ్వు ఒకదాన్ని టెస్ట్ చేసావు. సో, ఏం లేదు. ఫోన్‌పే యాప్ ఇప్పుడే రిలీజ్ అయింది మార్కెట్‌లోకి. రిలీజ్ అయిన తర్వాత నేనేమంటానంటే ఫస్ట్ దాన్ని టెస్ట్ చేస్తా. ఐ యామ్ సెండింగ్ మనీ టు సుస్మిత. సో, నేను సెండ్ చేస్తే ఐయామ్ నాట్ ఏబుల్ టు సెండ్. ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఫెయిలింగ్ అయినప్పుడు నేను డెవలపర్స్‌కి ఏం చెప్తాను మళ్ళీ? ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్తా. సో, వాళ్ళేం చేస్తారు మళ్ళా కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తారు. కొత్త వెర్షన్ రిలీజ్ చేసి మళ్ళీ నీకు చెప్తారు. మళ్ళీ నీకు చెప్పి నువ్వేం చేస్తావు? దాన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తావు. రకరకాలుగా. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్. ఏదైనా ఒక ఇష్యూ వచ్చి సేమ్ దాన్ని మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలంటే రిగ్రెషన్ టెస్టింగ్. స్టేట్ ట్రాన్సిషన్. స్టేట్ ట్రాన్సిషన్ అంటే ఏం లేదు. ట్రాన్సిషన్ అంటే నీకు తెలుసు కదా! వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ మారడం. ఒక విధం నుంచి ఇంకో విధంగా మారడం. సో, ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావు. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏంది? హోమ్ పేజో, డాష్‌బోర్డో కదా! ఆ నెక్స్ట్ స్టేట్ ఇట్ ఈస్ ట్రాన్సిషనింగ్ టు ద నెక్స్ట్ స్టేట్ ఆర్ నాట్ ప్రాపర్‌లీ. అది స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్ డెసిషన్. టెస్టింగ్ డెసిషన్ టేబుల్స్. డెసిషన్ టేబుల్ అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్‌పుట్ యూ నీడ్ టు హావ్ మల్టిపుల్ అవుట్‌పుట్స్. ఇప్పుడు నువ్వు 2 ఇన్‌వాలిడ్ ఇచ్చావనుకో 1 అవుట్‌పుట్ వస్తది విచ్ ఈస్ ఇన్‌వాలిడ్. నువ్వు 2 వాలిడ్ వస్తే ఒక వాలిడ్ వస్తది. ఒకటి ఇన్‌వాలిడ్, ఒకటి వాలిడ్ వస్తే ఇన్‌వాలిడే. ఒకటి ఇన్‌వాలిడ్, ఇంకోటి వాలిడ్ వచ్చినా ఇన్‌వాలిడే. ఏదొచ్చినా. అలా మల్టిపుల్ డెసిషన్ టేబుల్. యూ నీడ్ టు టేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్‌పుట్. టెస్టింగ్ ఏపీఐస్. ఏపీఐస్ అంటే ఏం లేదు. నువ్వు ఫ్రంట్ ఎండ్ యాంగులర్ డెవలప్ చేసావు. నేను జావా డెవలప్ చేశా. 2 కాంబినేషన్‌గా వర్క్ అవ్వాలి గదా! సో, నేనేమన్నాను సర్వర్ జావా, పైథాన్, డాట్ నెట్ ఏదైతే ఉన్నాయో వాటెవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో, వాటిని నేను ఏపీఐస్ అంటా. ఎందుకంటే అదొక లింక్ వస్తది మనకి. ఆ లింకు నేను వెబ్‌సైట్‌లో గాని, ఆండ్రాయిడ్ యాప్‌లో గాని యూజ్ చేస్తే ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో, దాన్ని టెస్టింగ్ ఏపీఐస్. డేటా ఫ్లో టెస్టింగ్. నేను నీకు ఇమేజ్ సెండ్ చేస్తున్నా, ఆర్ వీడియో సెండ్ చేస్తున్నా, ఆర్ ఆడియో సెండ్ చేస్తున్నా. అది నేను పంపించింది నీకెలా ఎళ్తుంది? కరెక్ట్‌గా ఎళ్తుందా? కరప్ట్ అవ్వలేదు కదా! డౌన్‌లోడ్ అవుతుంది, డిలీట్ చేసుకుంటా. సేమ్ అలాగే వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ వి ఆర్ సెండింగ్ ద డేటా మీన్స్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్? మధ్యలో బ్రేక్ అవుతుందా? నో. ఇట్స్ నాట్ బ్రేకింగ్. ఇట్స్ ఫ్లోయింగ్ కరెక్ట్‌లీ. దట్ ఈస్ యువర్ డేటా ఫ్లో టెస్ట్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. సో, ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. ఫస్ట్ వైట్ బాక్స్. ఎనీ బ్లాక్ బాక్స్. నెక్స్ట్ గ్రే బాక్స్ విచ్ ఈస్ కాంబినేషన్. సో, ఈ 3 టెస్టింగ్స్ అనేవి ఏందంటే నీకు ఇంటర్వ్యూలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అడుగుతారు. వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్. ఎనీ 2 ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. వైట్ బాక్స్ అయినా, బ్లాక్ బాక్స్ అయినా, గ్రే బాక్స్ అయినా అని చెప్తారు. సో, నువ్వు చెప్పొచ్చు. అవి మెటీరియల్స్‌లో ఉన్నాయి. చూడు. నెక్స్ట్. ఇంతవరకు క్లియర్ గదా! ఈ మాడ్యూల్ చెప్పుకుందామా? లేకుంటే ఇంతవరకు చాలా? ఫోర్త్ మాడ్యూల్. చెప్పు. ఆ! చాలు గదా! ఇవి ప్రాక్టీస్ చెయి. అంటే చదువుకో. చదువుకొని ఏమైనా డౌట్లుంటే రాసుకో. హ్మ్. సో, రేపు ఈ మాడ్యూల్ 4, 5 ఈ 2 చెప్పేస్తా. 6, 7 నెక్స్ట్ వీక్. హ్మ్. సో, నిదానంగా నువ్వు చదువు, అర్థమవుతది. మళ్ళా నీకు నచ్చినట్టు 4 పాయింట్లు రాసుకో. ఈజీగా ఉంటది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. 3 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. దాని నోట్స్ నీకు అక్కడే ఉంది. డౌన్‌లోడ్ చేసుకొని చూసుకో. వీడియో రికార్డ్ అయిన వీడియో ఉంది చూసావా?
ఈ రికార్డ్ నేను అప్‌లోడ్ చేస్తా. నేను ఈ రికార్డ్‌తో పాటు